రేపటి పెళ్లికూతురు గెటప్లో నిన్నిప్పుడు చూడాలి. అది నా కోరిక అలివేణి. వదినా, అలివేణి సామాన్లని సర్దడం ఇప్పుడు అవసరమా? అయినా అలివేణి అత్తారింటికి వెళ్ళేది కోటి వాళ్ళింటికి. ఆ ఇల్లు ఎక్కడుంది? పక్క సందులోనే ఉంది. రేపు పెళ్ళాక సర్దుకోవచ్చు కదా వదినా. ఏమయ్యా, అత్తారిల్లు 60 మైళ్లలో ఉన్న ఇంటి పక్కనే ఉన్న ఆడపిల్ల అడ్రస్సు అత్తారిల్లేనయ్యా. ఆడపిల్లకు పెళ్ళైతే ఇంటి పేరే మారిపోతుంది వీరభద్రం. ఇంట్లో 2 జళ్ళు వేసుకుని కృష్ణవేణి అలివేణి తిరుగుతుండేవాళ్లు. అమ్మా నాకు 1 జడ వద్దు, 2 జళ్ళు కావాలి. అమ్మా నా పాపిట బాగలేదు, అమ్మా నా జాకెట్ బాగలేదు, అమ్మా నాకు చికెన్ ఫ్రై తినాలనుంది చేసి పెట్టవా, ఇలా ఎన్నో అడుగుతారు. వాళ్ళలా అడగటం చూస్తే గుండెల్లో ఏదో తెలియని ఆనందం. వాళ్ళలా అడిగింది చేసి పెడితే అది వాళ్ళు తిని తృప్తి పడుతుంటే ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేం. అమ్మా అమ్మా అంటూ వేలు పట్టుకుని నడుస్తారు. పెళ్ళంటూ కళ్ళ ముందే భర్త చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతారు శాశ్వతంగా. ఏంటో ఆడపిల్లనే అత్తారింటికి పంపిస్తారు, మగబిడ్డను అత్తారింటికి పంపితే బావుండు. అలా పంపించే ఛాన్సులకే అల్లుడు కొడుకుతో సమానం అంటారు పెద్దలు. అమ్మ అలివేణి. ఏంటి బాబాయ్? రామ్మ, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏమ్మా, నీ బట్టలు, చిన్నప్పటి బొమ్మలు అన్నీ ఇక్కడ సర్ది పెట్టాం. నీకేం కావాలో నువ్వేం తీసుకెళ్తావో చెప్పు, అన్నీ సూట్ కేసులో సర్ది పెడతాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఎందుకేంది? రేపు తాళి కట్టించుకుని అట్నుంచట్టే మొగుడుతో అత్తారింటి దారేది అనుకుంటూ వెళ్ళిపోతావు కదా. నేను వెళ్ళను. నేను మా అమ్మ దగ్గరే ఉండిపోతాను. చూడక్క, అత్తారింటికి పోదంట. ఇప్పుడు దాకా నీ గురించి మాట్లాడుకుంటూ ఇదిగో అన్ని సర్ది పెడుతున్నాం. ఎందుకమ్మా ఇప్పటి నుంచే ఇవన్నీ చేసి అనవసరంగా ఏడిపిస్తారు? అత్తారింటికి వెళ్తే ఇవన్నీ తీసుకెళ్లాలా? చూడండి, ఈ ఫోటోలు, ఈ బొమ్మలు, ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఇక్కడే పెట్టండి. ఇవన్నీ నా జ్ఞాపకాలు, నా చిన్నప్పటి తీపి గుర్తులు. ఇవి కూడా నేను తీసుకుని వెళ్ళిపోతే నా జ్ఞాపకం ఏముంటుందమ్మా మీకు? వద్దమ్మా, ఇవన్నీ ఇక్కడే పెట్టండి. నేనేం తీసుకువెళ్ళను, అర్థమైందా? అది కాదమ్మా. తీసుకెళ్ళను అంటున్నాను కదా, తీసుకెళ్ళను నేను. అదేంది అట్ట అంటావు? అవును, నేనంతే. నాకు సంబంధించినవే నేను తీసుకెళ్తాను. మా అమ్మ నాన్న దగ్గరే అవి ఉంటాయి. నేను మాత్రమే అత్తారింటికి వెళ్తాను. నా బాల్యం, నా జ్ఞాపకం మా అమ్మ నాన్న దగ్గరే వదిలేస్తాను. నన్ను అర్థం చేసుకోండి.
ఏమైంది? చూడయ్యా, ఇవి తీసుకెళ్ళవే అంటే నాకొద్దు అని మమ్మల్ని ఏడిపిస్తున్నది. అది కాదు నాన్న, నేను అత్తారింటికి వెళ్తే మీరు ఒంటరైపోతారు. నేను గుర్తొస్తే మీరేం చేస్తారు? పాపం, ఇవి కూడా మీకు వదిలిపెట్టకుండా నేను తీసుకెళ్ళిపోతే ఎలా నాన్నా? నాన్నా, ఇవన్నీ ఇక్కడ ఉంచమని చెప్పండి నాన్నా. నాన్నా, సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే నీ సామాన్లేవి ప్యాక్ చేయట్లే. అలాగే లేవే. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అత్తింటి నుంచి వచ్చి తీసుకెళ్ళు, సరేనా? కథయింతేరా ఆ కన్నీళ్లకు కడకంటూ తుడుపుండదురా. అలివేణి, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చినాను అలివేణి. ఒసే కడప, నువ్వు అలివేణికి గిఫ్ట్ తీసుకొచ్చావా? అమ్మా అలివేణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఊరుకోండయ్యా, అలివేణి ఎవరు? నా బిడ్డ. ఏమైనా మీ పిసినారి పిన్ని నీ గిఫ్ట్ ఇచ్చిందంటే కలికాలం అంతం అవుతుందేమో. నీ పెళ్లికి గిఫ్ట్గా బుట్టకమ్మలిద్దామని చాలా రోజుల క్రితం కొన్నాను. ఎట్టా ఉండాయి అలివేణి? చాలా బాగున్నాయి పిన్ని, నాకు నచ్చాయి పిన్ని. అంతా బాగానే ఉంది, కానీ అలివేణి కోడలుగా వెళ్లేది రత్నప్రభ ఇంటికని అల్లుడి గారికి తెలిస్తే ఏమవుతుందో. అమ్మా కృష్ణవేణి, నువ్వే చూసుకోవాలి. ఆ తర్వాత అంతా భగవంతుడిదే భారం. అంజలి, నువ్వు చెప్పిందంతా విన్నాక అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో నాకు అర్థమైంది. నీ ప్లేస్లో నీలాగే అంజలిగా చలామణి అవుతున్న అమ్మాయి ఎవరో కనుక్కుందామని నేను తిరిగాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ రూపంలో ఉన్న అంజలియే త్రిష. త్రిష? త్రిష ఎవరు?
దగ్గర కూడా సిగ్గేనా? కొంచెం తల పైకెత్తవా? అమ్మయ్యా, ఏమైంది కృష్ణవేణి? ఏం లేదు, నీ కళ్ళలో నా మర్దిని చూసుకుందామని తల పైకెత్తమన్నాను. అక్క, నా మరిది ఎంత రొమాంటిక్ పర్సనో ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. కాబోయే భార్యను పెళ్లి కూతురుగా కళ్యాణ మండపంలో అందరూ చూశాక పెళ్లి కొడుకు చూస్తాడు. కాని మా మరిది గారు మాత్రం అందరికంటే ముందే చూడాలని కోరిక కోరాడు. నిజంగా నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి కోరిక తన మనసులో నుంచి వస్తుందో ఆలోచించు. నిజమే. మా మరిది గారి రొమాంటిక్ థాట్స్ పెళ్లికి ముందే ఈ రేంజ్ లో ఉంటే పెళ్ళయ్యాక ఇంకెంత రొమాన్స్ ఉంటుందో. దాన్ని నువ్వెలా మేనేజ్ చేస్తావో. ఊరుకో కృష్ణవేణి. ఊరుకునేదేంటి? బాగా ప్రిపేర్ అయ్యి నా మరిది గారికి తగ్గట్టుగా కాస్త మోడర్న్ గా ఉండడానికి ట్రై చేయి. సలహా ఇస్తున్నానక్క, అంతే. నీ సలహాలు అక్కర్లేదు. మొగుణ్ణి ఎక్కడ ఎప్పుడు ఎలాంటి రొమాన్స్ తో కనికట్టు చేయాలో నాకు తెలుసంటే నేనేం చేయలేనమ్మా. చెల్లి ప్లీజ్. అమ్మయ్యా, ఇప్పుడు ఓకే. ఓ గాడ్, మా అక్క దేవతలా ఉంది. అయ్యో, నా దిష్టి తగిలిలా ఉందక్క. ఇప్పుడు ఓకే. ఇది కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకునే సందర్భం కాదక్కా. మొహంలో సంతోషం కనబడాలి, సరేనా? మీరిద్దరూ 10 నిమిషాల్లో ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఆ తర్వాత మీ రూమ్కి నేను వస్తాను, సరేనా? అలాగే. అక్కడ మా మరిది గారు వెయిటింగ్ లో ఉన్నారు, త్వరగా వెళ్ళండి. చెల్లి, కళ్యాణ్ ఇంకా రాలేదు. నాన్న టెన్షన్ పడుతున్నారు. అయ్యో, నాన్న గురించి కళ్యాణ్ గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదక్కా. సరే, జాగ్రత్త. ముందు నువ్వు జాగ్రత్త. హాల్లో బామ్మ ఎవరూ రాకుండా కాపలాగా ఉంది కృష్ణవేణి. అవును మరి, వాళ్ళెవరైనా వస్తే ఎన్ని గొడవలు అవుతాయి. అటు నా మరిది ఇటు నువ్వు ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పరీక్ష మాత్రం మాకా? మీ హోదాకి తాహతకి సరితూగని కోటి ఇంటికి మీ బిడ్డను కొడలుగా పంపిస్తున్నారు. ఎలాగూ కృష్ణవేణి ఆ ఇంటి కోడలే కదా, కాబట్టి
అలివేణిని అరవింద్కిచ్చి ఎందుకు పెళ్లి చేయకూడదు అనుకున్నాను. కృష్ణవేణిని మీరు ఒక మాట అడిగి ఉంటే తను కాదనదు కదా. సంబంధం కుదిరి ఉంటే అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ తోడుకోడళ్ళు అయ్యేవారు. మీరేం బాధపడకండి. కృష్ణవేణికి నేనున్నాను కదా. ఇదిగో కృష్ణవేణి, నేను ముందే చెప్తున్నాను, నువ్వు నా చెల్లివి, నేను అక్కని. మన బంధం పెద్దయ్యాక కూడా అక్క చెల్లెలాగే కలిసి ఉండాలి, సరేనా? సరే అక్క. ఏందయ్యా, కూతురి ఫోటో చూసుకుంటున్నారా? మీ ముద్దుల కూతురు రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరు చూసుకోవలసింది ఫోటోని. అలవాటు పడండి అయ్యా. లక్ష్మి, నిన్నొక మాట అడగనా? అడగండి అయ్యా. అలివేణి పెళ్లి విషయంలో ప్రెసిడెంట్ అన్న మాటలకి నువ్వేమన్నా బాధపడ్డావా? అదేందయ్యా అట్టా అడుగుతుండారు? ఆయనన్న మాటలకు నా మనసు చివుక్కుమంది లక్ష్మి. అక్కడే ఉన్న అలివేణి కూడా ఆ మాటలు విని బాధపడిందేమో అనిపిస్తుంది లక్ష్మి. ఏమయ్యా, లోకులు వెనక ముందు చూడకుండా నిందిస్తారు. అదే మంచిదైతే వెంటనే పొగుడుతారు. అవన్నీ మామూలే కదయ్యా. నిజమే లక్ష్మి, కానీ అతని మాటలు విన్నాక ఎంత పచ్చిపోదామన్నా నాకు గుర్తొస్తూనే ఉంది. అలివేణి ఎక్కడ మనసులో బాధపడి ఉంటుందేమోనని దిగులుగా ఉంది. ఒక్కగానొక్క బిడ్డకు పెద్దంటి సంబంధం చూడకుండా గొంతు కోసాడనుకోరు కదా లక్ష్మి. అయ్యో, మీరలా బాధపడతారేందయ్యా? ఊరుకోండయ్యా. లక్ష్మి, మనిషి జీవితంలో పుట్టుక, పెళ్లి, చావు ఈ మూడు చాలా ముఖ్యమైనవి. పుట్టుకను ఆపలేం, చావును మనం తప్పించలేం. ఎంతో కొంత మన చేతుల్లో ఉండేది పెళ్లి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు నచ్చిన వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తారు. లేదంటే తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళైనా తెచ్చి పెళ్లి చేస్తారు.
అటు నా బిడ్డకి నచ్చిన వాడికి కాకుండా నాకు నచ్చిన వాళ్ళకి కాకుండా సంబంధం కలుపుకొని పెళ్లి చేస్తే జీవితాంతం బాధపడుతూ ఉండాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను లక్ష్మి. అలివేని కళ్యాణ్ నచ్చాడని చెప్పింది కదయ్యా. కానీ అతని ఆరోగ్యం బాగాలేదు. ఏదో దేవుడి దేవల్ల మళ్ళీ కుదుట పడింది. కానీ కళ్యాణ విషయంలో అలివేణి అభిప్రాయం ఏమిటో నాకు తెలియదు లక్ష్మి. ఏమయ్యా, బిడ్డ భవిష్యత్తు విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ కూటికి లేని తల్లిదండ్రులైనా కోటీశ్వర్లేని తల్లిదండ్రులైనా ఎంతో కొంత కలవరపాటు తప్పదయ్యా. ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు తమరి కూతురి గురించి ఆలోచిస్తారు. అంతెందుకు, కృష్ణవేణి జమీందారింటికి కోడలయింది. పాపం తనెంత సంతోషంగుందో తెలీదు. అబ్బాయి వంశీతో సంసార జీవితంలో ఎంత సుఖంగా ఉందో ఆ దేవుడికే తెలియాలి.